హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బోటీ దాల్చా ఎలా చేస్తారో చూద్దాము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫస్ట్ నేను స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకుంటున్నానండి. నేను ఇక్కడ బోటీ దాల్చాని కడాయిలో వండుకుంటున్నానండి. ఫస్ట్ కడాయి వేడయిన తర్వాత కొంచెం చల్లగా ఉందండి, వేడయ్యనిద్దాము. వేడయిన తర్వాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ బోటీని 2-3 టైమ్స్ బాగా శుభ్రం చేసుకున్నానండి. నాకు 2 అవర్స్ పట్టింది బోటీని క్లీన్ చేసుకోనికే. బాగా వేడి నీళ్ళలో వేసి శుభ్రం చేసుకున్నాను. ఇట్లా శుభ్రం చేసుకున్న బోటీని నేను ఉప్పు పసుపు వేసుకొని కుక్కర్లో 50% అయ్యేంత వరకు కుక్ చేసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ వేడయ్యిందండి. నేను ఇక్కడ ఆయిల్లో బిర్యానీ ఆకు యాడ్ చేసుకుంటున్నానండి. మసాలాలు ఇక్కడ వాడట్లేదు నేను, ఎందుకంటే దంచుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ 3 పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. దీంట్లో పచ్చిమిరపకాయలు ఒట్టి కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకోసం 2 యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక కరివేపాకు రెబ్బ మొత్తం వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ తొందరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఉల్లిగడ్డ అనేది తొందరగా మగ్గుతుందండి, తొందరగా ఫ్రై అవుతుంది. అందుకోసమని కొంచెమే వేసుకుంటున్నానండి. ఉల్లిగడ్డ వేయడం వల్ల తొందరగా మగ్గుతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంత కొంచెం వేసుకుంటే చాలండి. ఉప్పు కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఇందాక ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదా, అందుకోసమని ఉప్పు పసుపు చూసి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గడిద్దాము. ఉల్లిగడ్డ అనేది ఇలా ఉప్పు వేయడం వల్ల ఉల్లిగడ్డ అనేది 5 minutes ఇలా మంచిగా ఫ్రై అవుతుందండి. చూస్తుంది కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయినా దాన్ని బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం అంతా పసుపు వేసుకుంటున్నానండి. ఇక్కడ చాలామంది నూనెలోనే ఉప్పు కారం కూడా వేసుకుంటారండి, కానీ నేను ఇక్కడ వేయట్లేదు. ఉట్టి పసుపు ఒకటే వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, బోటీ అనేది 50% ఉడకబెట్టుకున్నానండి. ఉప్పు పసుపు వేసుకొని ఇలా కడాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మన బోటీ అనేది ఎంత బాగా ఫ్రై అయితే మన కర్రీ అనేది అంత బాగా టేస్ట్ వస్తుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కింది మీదకి అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ బోటీలో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుకుంటున్నానండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా ఏమంటారు, ఉత్తి ఎల్లిపాయల పేస్ట్ కూడా కచ్చాపచ్చ దంచుకొని వెల్లిపాయల పేస్ట్ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ రెసిపీ అయినా, నాన్ వెజ్ రెసిపీ వండేటప్పుడు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పటికప్పుడే దంచి వేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని కాసేపు మూత పెట్టుకొని ఉడకనిద్దాము. చూస్తారు కదా, ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి, కింద అడుగంటకుండా బాగా కలుపుకోవాలి బోటీ కర్రీ అనేది.
ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అడుగంటకుండా ఉంటుందండి. అందుకోసమని మాటికి ఒక 5 మినిట్స్కి ఇట్లా మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఎందుకు 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానంటే 3 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వాడుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. నాన్ వెజ్లో కారం వేయడం వల్ల కర్రీస్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. అందుకోసమని సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక నేను కుక్కర్లో ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను. మరి ఎక్కువ అయితే చాలా కష్టం కదండి. తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ని, మరి ఎక్కువైందనుకో చాలా కష్టము. అందుకోసమని తక్కువగా వేసుకున్నాను ఇక్కడ నేను సాల్ట్. ఇక్కడ నేను ధనియాలు జీలకర్ర పేస్ట్ పౌడర్ని వేసుకున్నానండి. ఇది నేను ఇంట్లోనే దంచుకున్నానండి, మిక్సీలో వేసుకున్నాను. నేను బయట కొనుక్కొచ్చిన మసాలాలు అనేటివి ఏవి వాడనండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మసాలాలు వాడతాను. బయట వాటికంటే ఇంట్లో చేసుకున్న మసాలాలు టేస్ట్ అనేటివి చాలా బాగుంటాయండి కర్రీస్లోకి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ మసాలా అంతా అందేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము కాసేపు ఉడకనివ్వాలండి. ఆయిల్లో బాగా ఇలా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూస్తున్నారు కదా, మన బోటి అనేది బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 2 టమాటోస్ వాడుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 టమాటోసే వాడుకుంటున్నాను, ఎందుకంటే నేను ఒక చిన్న లెమన్ సైజ్ అంటే చింతపండు వాడుతున్నానండి. అందుకోసమని 2 టమాటోస్ వాడుతున్నాను. మీకు టమాటోస్ అనేది ఇష్టం, చింతపండు అనేది ఇష్టం లేకపోతే ఏమంటారు టమాటోస్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. చింతపండు స్కిప్ చేసి టమాటోస్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. చింతపండు వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది, కానీ కొంతమంది చింతపండు తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా టమాటో మగ్గేంత వరకు ఉంచుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత టమాటోస్ అనేవి బాగా మగ్గిపోయాయండి. నేను ఇందాక చింతపండు రసాన్ని జ్యూస్ తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ జ్యూస్ని ఈ కర్రీలో యాడ్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను చింతపండు రసాన్ని. కొంచెమే తీసుకున్నానండి, ఒక చిన్న లెమన్ సైజ్ అంతా. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు ఉడకనివ్వాలండి. ఇక్కడ నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే బోటి దాల్చా అన్నాను కదండి. దాల్చా అన్నప్పుడు కొంచెం సాంబార్ లాగా ఉంటే చాలా బాగుంటుందని, అందుకోసమని మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఏమంటారు బోటి దాల్చాలోకి చాలామంది ఏమంటారు కందిపప్పు, ఉడకబెట్టిన కందిపప్పుని, ప్లెయిన్ కందిపప్పుని వేసుకుంటారండి. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. లేకపోతే అలా కందిపప్పు ఉడకబెట్టే అంత టైం లేదు అని అనుకుంటే సింపుల్గా ఒక ఇంట్లో శనగపిండి ఉంటుంది కదండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి కలుపుకొని మీకు ఎంత కావాలంటే అంత ఆ శనగపిండి వేసుకొని వాటర్లో కలుపుకొని ఇట్లా వేసుకోనండి. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుంటున్నానండి, ఉడకబెట్టిన కందిపప్పు వాడట్లేదు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వాటర్లో శనగపిండిని కలుపుకున్నానండి. ఆ మిశ్రమాన్ని ఈ బోటి దాల్చాలో వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి కర్రీ అనేదాన్ని. మీలో ఎంతమందికి బోటి దాల్చా బోటి ఫ్రై అనే ఇష్టమో నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బోటి దాల్చా అనేది బగారా రైస్లోకి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కానీ ఒక్కటండి, నేను ఇందాక మర్చిపోయాను చెప్పేటప్పుడు, ఇక్కడ నేను ఏమంటారు ఇందాక చెప్పాను కదండి, మిరియాలు, దాల్చిన చెక్క,
లవంగాలు అవన్నీ కచ్చపచ్చ దంచుకొని ఇక్కడ పౌడర్లు వాడుతున్నానండి. బయట నుంచి కొనుక్కొచ్చినవి అస్సలు వాడనండి, నేను చెప్పాను కదా ఇందాకనే. అందుకోసమని ఇలా కచ్చపచ్చ దంచుకొని వేసుకున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనము బోటి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అండి కలుపుకునేటప్పుడు, ఎందుకంటే బోటి అనేది బాగా చిట్పట్ అని పైకి ఇట్లా టప్ టప్ అని పడుతుందండి. అందుకోసమని చూసి కలపండి. ఇప్పుడు కాదండి, వాటర్ వేసుకున్నప్పుడు కాదు, ఫస్ట్లో ఫ్రై చేసుకునేటప్పుడు. ఇప్పుడు కాసేపు మగ్గనిద్దామండి మూత పెట్టుకొని. మసాలా వేసుకున్నాం కదా, ఇప్పుడు 10 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మన బోటి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి మనం ఏమంటారు, కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల, నేను ఫస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకున్నాను కదండి, దాని తర్వాత ఇక్కడ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. చాలామంది కొత్తిమీర వేసుకొని దించుకుంటారు. ఒక్క 2-3 మినిట్స్ నేను ఇక్కడ ఉడకనిస్తానండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మన ఎమ్మి బోటి దాల్చా అనేది రెడీ అయిపోయింది. నా రెసిపీ అయితే నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూసారు కదా, మన బోటి దాల్చా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటానండి. అన్నములోనే పెట్టుకొని తింటాను, బగ్గర రైస్లో కాదండి, ఒకటి మామూలు వైట్ రైస్లోకి సర్వ్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ రైస్, ఆనియన్, క్యారెట్, బీట్రూట్ అన్ని కర్రీ వేసుకొని